మళ్ళీ గుండెకి పని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా బీటింగ్ హార్ట్ సర్జరీలో కొత్త డివైస్ వచ్చినాయి. మిగతా గుండె అంతా పనిచేస్తామన్నది ఈ పార్ట్ మాత్రం ఇక్కడ స్టెబిలైజింగ్ డివైస్ అని పెడతాం. పెట్టినప్పుడు ఆ పార్ట్ కదలకుండా ఉంటుంది, మిగతా కదులుతూ ఉంటుంది. అప్పుడు మనం కరెక్ట్గా ప్రిసైజ్గా స్టిచెస్ తీసుకుని మనం ఆపరేషన్ చేయొచ్చు. ఇలా 100లో 70-75 మందికి మనం ఎండోస్కోపిక్ చేయటం కానీ హార్ట్ ఆపకుండా కానీ చేయొచ్చు. అయినా కూడా వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఇక్కడి నుంచి కట్ చేసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మినిమల్ యాక్సెస్లో ఇది కట్ చేయకుండా చెస్ట్ సైడ్ నుంచి దాదాపు 7 నుంచి 8 సెంటీమీటర్ల ఇన్సిషన్ ఇచ్చి మనం బ్రెస్ట్ కిందగా రిబ్స్ మధ్యగా వెళ్తాం. మనం దేన్ని బ్రేక్ చేసే పని ఉండదు. దీంతో వెళ్ళినప్పుడు ఈ బైపాస్ 3 గ్రాఫ్ట్లు 2 గ్రాఫ్ట్లు కొంతమంది 4 గ్రాఫ్ట్లు లేదా 1 గ్రాఫ్ట్ అవసరమైన వాళ్ళకి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చేసే అవకాశం చాలా ఉంది. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే బైపాస్ చాలా మందికి చేసేటప్పుడు గుండె ఆపుతున్నాం కదా, అది ఆపాల్సిన పని లేదు. ప్లస్ ఇక్కడ స్కార్ ఉండదు, ఈ బోన్ కట్ చేయాల్సిన పని లేదు. దాంతో ఈ మధ్యలో కూడా వెళ్ళటం వలన పెయిన్ చాలా తక్కువ. మరి యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత 4వ రోజున ఇంటికి వెళ్ళి 2-3 వారాల్లో ఉద్యోగాలకు వెళ్తున్నట్టే ఇది అయిన తర్వాత 5వ రోజు 4వ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి వర్క్కి 3 వారాల్లో వెళ్ళిపోవచ్చు. పెయిన్ చాలా తక్కువ, ఇన్ఫెక్షన్ అవకాశం తక్కువ. మరి కాస్మెటిక్ అడ్వాంటేజ్ ఉంది. బోన్ కట్ చేయకపోవడం వల్ల పెయిన్ తక్కువ, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వర్క్ తొందరగా వెళ్ళచ్చు. ఇలాంటిది ఇప్పుడు మనం ఈ గుండె లోపల వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ కనుకంటే ఏమవుతుందంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వాల్వ్ మూసుకుపోయిందంటే బైపాస్ చేశారంటారు. వాల్వ్ అంటే ఏంటంటే గుండె లోపల వాల్వ్స్ ఉంటాయి. ఇలా గుండె లోపల 4 గదులు ఉంటాయి. కుడిపక్క 2, ఎడపక్క 2 గదులు. గది నుంచి గదికి రక్తం వెళ్ళేటప్పుడు ఈ వాల్వ్ ఉంటుంది. మన ఇంట్లో గది నుంచి గదికి వెళ్ళేటప్పుడు తలుపు ఎలా ఒకే డైరెక్షన్లో ఓపెన్ అవుతుందో ఇది కూడా ఒకే డైరెక్షన్లో ఓపెన్ అయ్యి రక్తం సరిగ్గా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ వాల్వ్స్ మూసుకుపోవటం లేకపోతే లీక్ అవటం జరుగుతాయి. ఈ వాల్వ్ మార్చాల్సి వస్తుంది. వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం. ఇది ఎస్పెషల్లీ మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్కి ఏంటంటే మనం ఇంతకుముందు ఇక్కడ బ్రెస్ట్ బోన్ కట్ చేశాడు. ఇప్పుడు అవసరంలా ఈ కుడిపక్క నుంచి చిన్న కట్టించి మనం ఒక 6-7 సెంటీమీటర్లు కట్టించి మనం ఈ ఆపరేషన్ చేయొచ్చు. దాంతో ఇందాక నేను బైపాస్ సర్జరీ చెప్పినట్లే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. తొందరగా వర్క్ వెళ్ళిపోవచ్చు. పెయిన్ తక్కువ, కాంప్లికేషన్స్ తక్కువ. దాదాపు 100లో 50 మందికి మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అవసరం వాళ్ళకి ఇంకంతకంటే ఎక్కువ మందికి మనం ఈ మినిమల్లీ యాక్సెస్ సర్జరీతో మనం రిప్లేస్ చేసేయచ్చు. అదే బైపాస్ సర్జరీ కనుకైతే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో 100లో దాదాపు 25-30 మందికి మనం చేయొచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో నేను అనుకుంటాం 100లో దాదాపు 60-70 మందికి గుండె ఆపరేషన్ పెద్దవాళ్లలో బైపాస్ సర్జరీ కానివ్వండి, వాల్వ్ రిప్లేస్మెంట్ కానివ్వండి, గుండెలో రంధ్రాలతో రావటం కానీ ఇలాంటి వాటి నుండి కూడా మనం ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీతో మనం చేయొచ్చు. దాంతో సర్జరీ అంటే భయం తగ్గుతుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బెటర్ ట్రీట్మెంట్ మనం ఆఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనం మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తే ఇందాక మనం అనుకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే తొందరగా ఫాస్ట్గా వర్క్ వెళ్ళచ్చు, స్కార్ తగ్గుతుంది, మరి పెయిన్ తక్కువ, కాంప్లికేషన్స్ తక్కువ అని. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత గుండె ఆపరేషన్స్ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మనం ఇంకా పెద్ద జాగ్రత్తలు తీసుకోవద్దేమో, అవసరం లేదేమో అని అనుకుంటారు. అలా ఉండదు. ఇప్పుడు ఏ సర్జరీ చేసినా కూడా 100 నుంచి 2-3% రిస్క్ ఉంటుంది వాళ్ళకి. కాకపోతే ఒక్కోసారి గుండె వీక్గా ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ బట్టి వాళ్ళకున్న సిచ్యువేషన్, కిడ్నీ ప్రాబ్లం ఉందా లేకపోతే బ్రెయిన్ సర్క్యులేషన్ ప్రాబ్లం, వీటన్నిటిని బట్టి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా గుండె ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గుండె జబ్బులకి ట్రీట్మెంట్ ఉన్నది చూసారా, ఇవన్నీ చాలా మందికి పర్మనెంట్ క్యూర్స్ కాదు. ఇవన్నీ ఓన్లీ పర్మనెంట్ క్యూర్ గుండె జబ్బులు ఎవరికి ఉంటుందంటే గుండెలో రంధ్రాలుండి తొందరగా ఎర్లీ ఏజ్లో రావటం, 5-6 సంవత్సరాల వయసులో రావటం, లేకపోతే గుండె పక్కన పీడీ అనే షంట్ ఉంటాం, ఇలాంటి వాళ్ళలో మాత్రం మనం పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మిగతా ఈ వాల్వ్ రిప్లేస్మెంట్స్ కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, లేదా గుండెలో హోల్స్ బాగా అడ్వాన్స్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి కానీ ఈ ట్రీట్మెంట్స్ అంతే కూడా ఆ టైంకి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. మరలా ఈ గుండె దెబ్బతినకుండా ఉంటాకి, గుండె రికవర్ అవటానికి, ఫ్యూచర్లో మళ్ళీ గుండె ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్వ్ రిప్లేస్మెంట్స్ చేసామనుకోండి, ఈ వాల్వ్ మార్చేటప్పుడు మనం రకరకాల వాల్వ్స్ వాడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మెటల్ వాల్వ్స్ అని ఒకటి ఉంటాయి, లేదా రెండోది ఏంటి పందుల నుంచి కానీ ఆవు దూడల నుంచి తీసిన వాల్వ్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఈ రెండు వయసును బట్టి వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మనం ఏ వాల్వ్ వాడాలని డిసైడ్ చేస్తాం. జనరల్గా 40 సంవత్సరాల లోపల కానీ వాళ్ళకి ఈ మెటల్ వాల్వ్స్ వాడతాం మనం. ఈ మెటల్ వాల్వ్ వాడినప్పుడు వాళ్ళ జీవితాంతం కొన్ని మందులు వాడాలి.
రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తం గడ్డగట్టగా ఉంటా కొన్ని మందులు ఇస్తాం మనం. నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేయించుకుని డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ డోస్ కనుక ఎక్కువైందంటే రక్తం మరీ పలసగా అయిపోయి ముక్కులోంచి బ్లీడింగ్ అవటం, బ్రెయిన్లో బ్లీడింగ్ అవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. డోస్ తగ్గితే వాల్వ్ స్టక్ అవ్వచ్చు. అందుకని రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేయించుకుంటా డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మన తినే ఆహార పదార్థాలు ఆకుకూరలు ఉంటాయి. సామాన్యంగా మనం ఆకుకూరలు మంచిదండి తీసుకోండి అంటాం, కానీ ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ ఈ మెటల్ వాల్వ్స్తో చేసిన వాళ్ళు ఆకుకూరలు తినకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అలా కాకుండా ఈ పందుల నుంచి తీసిన వాల్వ్స్ కనుక వాడామంటే అవి ఇన్ని జాగ్రత్తలు అవసరం ఉండదు. 2-3 నెలల తర్వాత ఎక్కువ మందులు వాడుకోక్కర్లేదు. రెగ్యులర్గా నార్మల్ మనిషిలాగా వెళ్ళచ్చు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిగతా యానిమల్స్ని తీసిన వాల్వ్స్ మన బాడీలో 10 నుంచి 15 సంవత్సరాల వరకే పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ అవసరమైతే మార్చాల్సి వస్తుంది. అందుకని జనరల్గా 50 సంవత్సరాలు వాళ్ళకి ఏమిస్తామంటే ఈ టిష్యూ వాల్వ్స్ అని వాడతాం. 40 సంవత్సరాల లోపల వాళ్ళకి మెటల్ వాల్వ్స్ అని వాడతాం. అలాగే ఈ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. బైపాస్ సర్జరీ పర్మనెంట్ కాదు. ఈ రోజుకున్న బ్లాక్ మనం బైపాస్ చేస్తున్నాం, మళ్ళా బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఏజింగ్ ఫినామినా బేసికల్లీ. అందుకని ఏంటి ఈ ఫినామినా తగ్గాలంటే మనం బ్లాక్స్ మళ్ళా రాకుండా ఉంటాకి లేదా ఉన్నాయి ప్రోగ్రెస్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవి తీసుకుంటే మనం చాలా కాలం అవాయిడ్ చేయొచ్చు. ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిరోజు 1/2 hour to 45 minutes వాకింగ్ చేయాలి. 5 to 6 kilometers స్పీడ్లో వాకింగ్ చేయాలి. ఈ వాకింగ్ చేసేటప్పుడు గుండె దడ వచ్చినా, ఆయాసం వచ్చినా, గుండెల నొప్పి వచ్చినా మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి. అంతటితో ఆపేసి ఇప్పుడు మేము నడవమన్నాం కదా అని అవి వచ్చినా నడవకూడదు. ఆ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఒబిసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయింది. మనకి ఉండాల్సిన వెయిట్ ఎంత అనేది ఈ రోజుల్లో మనకందరికీ వెరీ ఈజీ. ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి మామూలుగా యావరేజ్ బాడీ వెయిట్ ఎంత ఉండాలనే దానికి చాలా ఫార్ములా ఉన్నాయి. గూగుల్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు మనం. అది కనుక ఓవర్ వెయిట్ కనుక ఉంటే మనం వెంటనే తగ్గాలి. కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ ఉండేదానికంటే. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన తినే ఆహార పదార్థాలు. మన చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే బయట హోటల్స్ ఇవన్నీ వచ్చినాయి, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి. అది యాక్చువల్లీ ఫ్యాషన్ అయిపోయింది. మనం బయటికి వెళ్ళి మేము వారానికి 2 సార్లు బయట భోజనం చేస్తాం మేమందరం వెళ్ళి అని ఒక సొసైటీలో ఒక సింబల్ లాగా అవుతుంది ఈ రోజుల్లో. అది అసలు మంచిది కాదు. దానివల్ల మనకు వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి ఈ జబ్బులే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన తినే ఆహార పదార్థాలను జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ తినడం మంచిది, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మరి నూనె బాగా తగ్గించాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, మరి వేరుశనగ నూనె కానీ, ఇలాంటి ఏదైనా 2-3 ఆయిల్స్ తీసుకుని మనం ప్రతి నెల రొటేట్ చేయాలి. ఒకే ఆయిల్ వాడకుండా 2-3 రకాల ఆయిల్స్ వాడటం బెటర్. ఒక నెల ఈ ఆయిల్, ఒక నెల రెండో నెల ఆయిల్, అట్లా వీరంత తక్కువ క్వాంటిటీలో. మరి ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి. నాన్ వెజిటేరియన్ మంచిది కాదు, ఫిష్ ఒకటే మంచిది. చికెన్ ఎప్పుడైనా స్కిన్ లేకుండా, ఫ్యాట్ లేకుండా వారానికి ఒకసారి తీసుకోవచ్చు. మరి మటన్, ప్రాన్స్ ఇలాంటివి అసలు మంచిది కాదు. వీటితో ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మరి ఆకుకూరలు మంచిదా అని నేను చెప్పినట్టు. అలాగే 40 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు కూడా రెగ్యులర్ చెకప్స్ once in 3 to 4 years తీసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండా బీపీ ఉండొచ్చు. షుగర్ పేషెంట్లు, బీపీ ఉన్న వాళ్ళలో దాదాపు 150 మందికి మనకు తెలియదు. కాంప్లికేషన్ వచ్చినప్పుడే మనకు తెలుస్తూ ఉంటాయి. మరి ఎర్లీ స్టేజ్లో మనం తెలుసుకుంటే వీటి మూలాన మిగతా ఆర్గాన్స్ దెబ్బతినకుండా మనం చూసుకోవచ్చు. అందుకని ప్రతి 3-4 సంవత్సరాలకి మనం చెకప్స్ చేయించుకుంటా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి మెడిసిన్స్ వాడటం, డైట్ మార్చుకుంటాం, ఇలాంటివి చేయాలి. స్మోకింగ్ ఇంకొకటి. తర్వాత ఈ స్మోకింగ్ అనేది, ధూమపానం అనేది మనకు చాలా సర్వసామాన్యమైనది. ఈ లాస్ట్ వీక్ పేపర్స్లో చూడటం కూడా జరిగింది. ఎందుకంటే మన దేశంలో ఎస్పెషల్లీ లేడీస్లో కూడా స్మోకింగ్ పెరుగుతుంది యంగర్ జనరేషన్లో. అందుకని లేడీస్లో కూడా ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన తర్వాత మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి తక్కువ ఉండదు. ఏ జెండర్ అయినా కూడా గుండె జబ్బులు ఎక్కువగానే ఉన్నాయి. ధూమపానం మానేయాలి. మరి ఈ జాగ్రత్తలను తీసుకోవాలి. తర్వాత కొంతమంది వంశపారంపర్యంగా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీస్లో మేము ఒక ఫ్యామిలీలో 5 ఉంటే దాదాపు 3-4 బైపాస్ చేయడం, యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. ఎవరన్నా ఫ్యామిలీలో 60 సంవత్సరాల లోపల వాళ్ళ మదర్కి కానీ, ఫాదర్కి కానీ, అంకుల్స్ కానీ, బ్రదర్స్కి కానీ, సిస్టర్స్కి కానీ గుండె జబ్బు వస్తే ఆ వంశంలో ఉన్న వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ. అందుకని వీళ్ళు మిగతా వాళ్ళగా 40 సంవత్సరాలు కాకుండా 25-30 సంవత్సరాలకే చెకప్స్ తీసుకుని జాగ్రత్తలని తీసుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే గుండె జబ్బులు అనుకునేవి ఒక వయసు వచ్చినాక వస్తాయి, యంగర్ జనరేషన్ ఉండదు అనుకుంటారు. నేను ఒక 2 months బ్యాక్ 23 సంవత్సరాల పర్సన్కి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అంటే మన దేశంలో వయసుతో నిమిత్తం లేకుండా తక్కువ వయసులో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. అందుకని ఈ జాగ్రత్తలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకుంటాం బెటర్. ఒకవేళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా మనం నూనెలు తగ్గించాలి, ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి, తినే ఆహార పదార్థాలు చూసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఈ స్కూల్స్, మార్క్స్ వీటితో ఏమవుతుందంటే పిల్లలకు అసలు యాక్టివిటీకి టైం ఉండలేదు. పిల్లలు యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఆడుకుంటా కొంత టైం ఇవ్వాలి, మనం ఎంకరేజ్ చేయాలి.
అవన్నీ కూడా లాంగ్ టర్మ్లో మనకు జబ్బులు రాకుండా చాలా ప్రివెంట్ చేస్తాయి. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటా మరి ఈ అడ్వాన్సెస్ ఈ రకంగా మనకు ఒకవేళ అవసరమైతే ఆపరేషన్స్ కనుక అవసరమైతే భయపడక్కర్లేదు. మనం చిన్న చిన్న ఆపరేషన్స్ చేయించుకుని పెద్ద పెద్ద ఆపరేషన్స్ చిన్న చిన్న ఇన్సిషన్ ద్వారా చేయించుకుని తొందరగా వర్క్ వెళ్ళిపోవచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు తెలియాలి. మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మన దేశంలో గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. మనకి ఇంతకుముందు చికెన్ పాక్స్ లేదా స్మాల్ పాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో జ్వరాలు రావటం, విరోచనాలు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ మన దేశంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎపిడమిక్గా అవుతుంది ఇది. హార్ట్ డిసీజ్ ఒకటి, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ ఒకటి నెంబర్ 1 అండ్ నెంబర్ 2 కిల్లర్స్గా అవుతున్నాయి మన దేశంలో. కాబట్టి గుండె జబ్బు వచ్చే అవకాశం అనే విషయం మనందరం కూడా నోటీస్ చేయాలి. ప్రతి వాళ్ళం మా దగ్గర నుంచి డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ పెరగాలి. గుండె జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి, మనం గుండె జబ్బుల గురించి ఎక్కువ తెలుసుకోవాలి. చాలా వరకు గుండె జబ్బులు మనం ప్రివెంట్ చేయొచ్చు జబ్బులు రాకముందే. ఇది కనుక మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనం ఇందాక నేను చెప్పినట్టు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఆలోచించి ఎక్సర్సైజ్ చేయటం, ఓవర్ వెయిట్ ప్రివెంట్ చేయటం, తినే ఆహార పదార్థాలు వాచ్ చేసుకుంటాం, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే గుండె జబ్బులు వచ్చినా కూడా ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్ వచ్చినాయి. గుండె జబ్బులు ట్రీట్మెంట్లో 99% సక్సెస్ రేట్ వచ్చింది. ఇప్పుడు పొట్ట ఆపరేషన్లో 24 గంటల కడుపు నొప్పి వస్తే అపెండిసెక్టమీ ఎలా ఉందో గుండె జబ్బులు ట్రీట్మెంట్స్ అలాగే ఉన్నాయి ఈ రోజుల్లో, వాటి సక్సెస్ రేట్స్ కూడా అలాగే ఉన్నాయి. వీటిలో చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి. చాలా మందికి మేజర్ కట్లు ఉన్నాయి. మనం ఆపరేషన్ అంత పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలి, 3-4 నెలలు రెస్ట్ తీసుకోవాలి, మనం ఎక్కువ వర్క్ చేయడానికి వీలేదు. ఒక్కసారి గుండె జబ్బు వస్తే మనం క్రిపుల్డ్, ఫ్యామిలీకి పనికిరాం. అలాంటి వాటిలోంచి బయటకు వచ్చేసేయండి. గుండె జబ్బులు కనుక వస్తే చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. మనం ఇంత ముందులాగా టెన్షన్ పడక్కర్లేదు. చాలా ప్లేసుల్లో మనకు ట్రీట్మెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి అడ్వాన్సెస్ కొద్ది ప్లేసుల్లో ఉన్నాయి. మీరు గుండె జబ్బు కనుక మనకు చెబితే ఎప్పుడు కూడా ఒక్క అడ్వైస్తో మీరు వెళ్ళకండి. నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ అడ్వాన్సెస్ అందరికీ అవేర్నెస్, డాక్టర్లోనే లేదు అవేర్నెస్. మీరు ఎంక్వైరీ చేసుకొని ఎవరిని ఏదైనా చెబితే ఇంకో చోట కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోండి ఎప్పుడు కూడా. సో సెకండ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. మీకు మెడికల్ కానివ్వండి, యాంజియోప్లాస్టీ కానివ్వండి, సర్జరీ కానివ్వండి, 2-3 అడగండి. ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి. చేసిన తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకోండి. తర్వాత ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ టెక్నాలజీ అంతా కూడా మనిషి బాగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఎంతో కాలం బ్రతకాలి, ఫ్యామిలీకి సొసైటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చే టెక్నాలజీ ఇదంతా. ఈ టెక్నాలజీ అంతా కూడా చాలా కాస్ట్తో కూడుకుంది. మరి ఇదంతా మనంతా మనం పే చేసుకోకుండా అవ్వదు. అందుకని చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. మీరు ప్రతి వాళ్ళని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సంవత్సరానికి ఒక 15,000 కనుక ఖర్చు పెట్టుకోగలిగితే మన ఫ్యామిలీ అందరికి కూడా దాదాపు 4-5 లక్షల వరకు కూడా మనం కవర్ చేసుకోవచ్చు. కాన్ఫిడెన్స్తో మనం టెస్ట్లకు వెళ్ళచ్చు, కాన్ఫిడెన్స్తో కూడా బెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. మనం ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే మనందరికి కూడా ఒక హెల్దీ హార్ట్తో మనం చాలా కాలం సర్వైవ్ అవ్వచ్చు.